అత్తగారికి బాగోపోతే ట్రిప్లు వేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇదైతే ఇప్పుడు బ్లాగ్ కాదనమాట. ఇది నేను మా అత్తగారిని హాస్పిటల్లో జాయిన్ చేయకముందు తీస్తున్నాను వీడియో అనమాట. ఇప్పుడైతే అది పోస్ట్ చేయడానికి అవకాశం వచ్చింది, అందుకే చేస్తున్నాను. నేనైతే భీమవరం అప్పుడు మా వాళ్ళమ్మ టెంపుల్ అండ్ నెక్స్ట్ వచ్చి గునుపూడి సోమేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళానని చెప్పాను కదండి. ఆ టెంపుల్ అప్పుడు బ్లాగ్ అనమాట ఇది. నాకు ఇప్పుడైతే చేయటానికి అవకాశం వచ్చింది, ఇప్పుడు బ్లాగ్ షేర్ చేయడానికి మీతో. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అప్పుడు పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళాం అనమాట. అప్పుడు బ్లాగ్ అండి ఇది. అయితే ఇదేనండి టెంపుల్ అయితే భీమవరం సోమేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది చంద్రుడు ప్రతిష్ఠించాడంట, అందుకనే దీనికి సోమేశ్వర స్వామి టెంపుల్ అని వచ్చింది. శివాలయమే, కాకపోతే చంద్రుడు ప్రతిష్ఠించడంలో సోమేశ్వర స్వామి అంటారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి గునుపూడి టెంపుల్. ఇది భీమవరం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, 2 కిలోమీటర్ల. టెంపుల్ చాలా బాగుంది. స్టేర్ ఉంది పైన స్టేర్లో కూడా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ లేని దేవాలయం అంటూ లేదనమాట. అన్ని చిన్న చిన్న స్టాచ్యూస్తో అన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట లోపల. శివాలయం తర్వాత మిగతా అన్ని చూసేయచ్చు. ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ అనేది, చాలా నీట్గా అందంగా కూడా ఉందన్నమాట. పైనుంచి నేను వీడియో తీసాను, చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదనమాట మనం పైకి వెళ్ళాము. ఇది శివాలయం. అప్పుడు కింద నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. మనమైతే పైన తీసుకోవడమే కానీ లోపల దేవుని చూపించడం ఉండదు కదా. మేము దర్శనం చేసుకొని పైకి వెళ్ళాం అనమాట. పైకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇటు వచ్చాము కిందకి. మా హస్బెండ్ కిందకి వెళ్ళాను అనమాట. కింద నుంచి తీశారు వీడియో అనేది. ఇక్కడ టెంపుల్స్లో నేను ఒకటి గమనించింది ఏంటంటే, మనం ఏదైనా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తే మనం అదే పంతులకి ఇచ్చి మనం అభిషేకం చేసుకోకుండా ఆయనకి ఇస్తే ఆయన చేస్తారు కదా. అలా కాకుండా ఇక్కడ సొంతంగా మన చేతులతో మనమే చేసుకోవచ్చు అంట అభిషేకం అనేది. అది ఈ గుళ్ళో చూసాను నేను. అది ఫ్రంట్ ద్వైతమ్మ ఫ్రంట్ అయితే కుమారస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో చేసేసుకుంటున్నారు. కుమారస్వామి ఓకే, కన్ఫ్యూజ్. నేనేమో ఇక్కడ సూర్యభగవానికి నమస్కారం చేసుకుంటున్నాను అనమాట. నాకు సూర్యుడు అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఏ రోగాలు రాకుండా ఉండాలంటే ఆయనే కాబట్టి కారణం. నేను ఎప్పుడు కూడా ఆదివారం అయినా సరే ఎప్పుడైనా సరే ఆయన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను, పూజ చేసుకుంటాను కూడా ఆయనకి. తర్వాత అక్కడ నుంచి లోపల అన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా. అక్కడ ఆయన మంగళవారం కాబట్టి మేము వెళ్ళింది ఆయన గుడికి కూడా వెళ్ళొద్దామని చెప్పేసి ఒకసారి అన్నాం. చాలా బాగా చేశారు పూజ కూడా. చాలా తీయడం బాగోదు కదని అక్కడ వరకు తీసి ఆపేసాం. తర్వాత ఏమో అక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అన్నీ చూపిద్దామని చెప్పి అనుకున్నాను. సరే మా హస్బెండ్ని తీయమన్నాను. మొగలు తీస్తే సరిగ్గా తీయరు కదా, అందుకే నేనే సర్లే నేను తీసుకుంటే మొత్తం తీస్తున్నాను, అందరూ పడుతున్నాను, ఏం పడట్లేదు అన్నాను మా హస్బెండ్కి ఇచ్చాను అనమాట. ఆయన ఏదో తీశారు. ఇక్కడ పంచరామ క్షేత్రాలు అనేసి ఇలా రాసి ఉందన్నమాట దీని మీద. నేనైతే పాలకొల్లో క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్ అండ్ నెక్స్ట్ వచ్చి భీమవరంలో గునుపూడి సోమేశ్వర స్వామి టెంపుల్కి, ఈ రెండింటికి వెళ్ళాను. నేను కాకినాడ వెళ్ళలేదు, అలాగే అమరావతి వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ ఉండదు, అది మర్చిపోయాను. తర్వాత నెక్స్ట్ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఈ వ్యూ ఉందండి, చూస్తే మతిపోద్ది అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పటి వరకు ఎండలో చిరాకుగా అనిపించింది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి రాగానే కొంచెం ఏంటో తెలియని ఉత్సాహం వచ్చేసింది అనమాట. ఫోన్ వాళ్ళకి అప్పు చెప్పేసి నేను కాసేపు ప్రశాంతంగా ఆ కోనేరు చూసుకుంటూ కూర్చున్నాను. మాకు ఉంటుంది తెప్పోత్సవం చేసినప్పుడు, కాకపోతే మాది ఇలా ఉండదు. అక్కడ వాటర్ బాగోపోయినా ఏంటో పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది పెద్దది అనమాట, మాకన్నా ఎక్కువ. ఎప్పుడన్నా చూపించినప్పుడు మాకు తెప్పోత్సవం జరిగినప్పుడు చూపిస్తాను. మాది ద్వారకా తిరుమల కాబట్టి మాకు తెప్పోత్సవం జరుగుతుంది సోమవారికి, అప్పుడు చూపిస్తాను మీకు. అప్పుడే తప్ప మిగతా రోజుల్లో క్లీన్ చేయరు అనమాట. ఇప్పుడు వెళ్ళి ఇంకొకసారి కావాలంటే ఎప్పుడన్నా చిన్న షార్ట్లో పెడతాను చూద్దరు. ఆ టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఈ పాలకొల్లు భీమవరం ఏరియాలో వస్తే చాలా బాగుంటాయి వాటర్. ఎక్కడికక్కడ కాలువ కింద ఏరియా అంటాం మేము ఇదంతా, అందుకని మాకు కాలువ కింద ఏరియాలో వస్తే కనుక చాలా బాగుంటాయి వాటర్. కాకపోతే వేసవకాలం ఉండగలం కానీ వానాకాలం ఉండలేం, ఎందుకంటే స్మెల్కి నీసుకంపు ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మాట్లాడుతున్నాం ఏమనుకోవద్దు, స్మెల్కి ఎక్కువ మేము భరించలేం. కోళ్ళఫారాలు కూడా ఎక్కువ కాబట్టి కొంచెం వాన పడినా సరే స్మెల్ బాగా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీ ఇద్దరం కాసేపు అక్కడ వీడియో తీసుకుని ఒక 10 minutes స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా మావులమ్మ టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అక్కడ నుంచి మేము వేరే టెంపుల్కి వచ్చేసాం అనమాట. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. నేను ఇప్పుడు ఇది సెకండ్ టైం ఇది విజిట్ చేయడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ కోనేరు ఉంది అనే విషయం తెలియదు నాకు, సెకండ్ టైమే చూశాను. ఆ పక్కన సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. అక్కడ నుంచి కాలో ఇంకా మావులమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళిపోయామాట డైరెక్ట్.
ఇది మావులమ్మ తల్లి టెంపుల్ ఫ్రంట్ నుంచి వెళ్ళాం, బ్యాక్ అటు కూడా ఉంటుంది వేరేది. అయితే గుడి ముందు నుంచి మేము వెళ్ళాం అనమాట. గుడి ముందు నుంచి కార్లో మేము గుడి బ్యాక్ సైడ్ పెట్టాం కార్, అందుకని గుడి ముందు నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అలా అక్కడ నుంచి బయలుదేరి గుడి ముందు నుంచి అమ్మవారిని చూడటానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. అమ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోవు, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు మేబీ చూసిన వాళ్ళకైతే. నాకు చాలా బాగా నచ్చింది. ఆ అవతారం ఒకసారి చూసేటప్పటికి ఒళ్ళంతా జలదరించినట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది. అక్కడ ఒక 10 minutes కూర్చున్నాము. అక్కడ కూర్చొని కాసేపు ఉన్నాం అనమాట. మేము వేరే పని మీద వెళ్ళాం కదా, ఆ పని చూసుకోవాలని చెప్పి ముందు టెంపుల్స్ అని విజిట్ చేసేసి తర్వాత ఆ పనికి వెళ్ళాం అనమాట. అక్కడ నుంచి టెంపుల్ ఫ్రంటే ప్రసాదాలు అవి అమ్ముతారు. పందిరేసి ఉండదు అన్నమాట అమ్మవారి టెంపుల్ ముందు. అలా నడుస్తా వీడియో తీసుకుంటూ వస్తున్నారు. ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ అక్కడే అమ్ముతారు అన్నమాట. టెంపుల్ బయట ప్రసాదాలు అమ్మిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వస్తే అన్ని ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ అమ్ముతారు. మనం వెళ్ళిన మ్యాంగో సీజన్ కాబట్టి మామిడి పళ్ళు ఎక్కువ కనిపించినాయి అనమాట. అక్కడికన్నా మా సైడ్ మామిడి పళ్ళు బాగుంటాయి అనేది అంత మేము తీసుకోలేదు, ఎందుకంటే మాకు దొరుకుతాయి రెగ్యులర్గా అని చెప్పేసి మేము తీసుకోలేదన్నమాట. ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. యాపిల్స్ అరటిపళ్ళు మాత్రం తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ ఎక్కువ, అరటిపళ్ళును యాపిల్స్ కూడా కాస్ట్ ఎక్కువ, కానీ అరటిపళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి రేటు. డజన్ 50 రూపాయలు అలాగే ఇచ్చారు. నేనైతే అరటిపళ్ళు తిన్నా, ఆయన తెచ్చుకున్నారనమాట. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చేది, ఇంకా బయలుదేరిపోయాము. కాకపోతే ఈ ఏరియాలో అంటే నాకు చాలా ఇష్టం అండి. వాటర్ మెట్లు ఉంటాయి, అక్కడే బట్టలు తుక్కుంటారు, తల స్నానాలు చేస్తారు. కార్తీక మాసం టైంలో అయితే ఈ ఏరియాలో మంచిగా ఉంటుంది, నీట్గా చక్కగా బాగుంటుంది. నాకు ఇష్టం, ఎక్కువ దీపాలు వదులుకోవడానికైనా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. భీమవరం అంటేనే చేపల చెరువులు, రొయ్యలు చెరువులకి ప్రసిద్ధి కదా. అలాగే ఈ చిన్న చిన్న చెరువులు పక్కన కాలువలు ఉంటాయి అన్నమాట. ఇట్లన్నిటిని ఒకసారి అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎదరేదో అమ్మవారు ఉత్సవం జరుగుతుందంట. అందుకని ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల మేము అలా వీడియో తీసుకుని ఒక 10 నిమిషాలు అక్కడ నుంచొని వీడియో తీసుకోవటం కుదిరింది అనమాట. ఈ అమ్మవారి టెంపుల్ ఏంటో తెలియదు, కానీ అక్కడ భోజనాలు పెట్టుకుంటున్నారు, ప్రతి ఇంటికి భోజనాలు పెట్టుకుంటున్నారు. చాలా బాగా చేసుకున్నారు. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఒక అరగంట అక్కడ మేము ఉండిపోయాము. తర్వాత యాపిల్స్ తీసుకున్నాను కదా, యాపిల్స్ బాగున్నాయని చెప్తే తింటాం మొదలు పెట్టాను అనమాట కార్లోనే. తిని కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నీ దాటేసాం. కాకపోతే లేట్, ఇది గణపవరం రూట్లోంచి మాకు మా అత్తగారిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి కాబట్టి ఇటు గణపవరం నుంచి వచ్చేసాం. అటు వచ్చితే కొద్దిగా లైట్గా తీసాం చేపల చెరువు, రొయ్యల చెరువులు. ఇంకా అక్కడ నుంచి ఇలా పైకి ఎక్కేసాం అనమాట. హైవే మీద నుంచి ఇంటికి వచ్చేసాము. ఇదేనండి మరి అయితే నా వీడియో. ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.